నేటి పునీతులు పునీత కజిన్ జర్మయీనమ్మ గారు. ఎలీషా లేచి ఏలీయాను వెంబడించి అతని శిష్యునిగా ఉండిపోయెను. శనివారం, జూన్ 15, 2024. మొదటి పఠనం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. ఏలీయా అక్కడ నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలీయా వెంటబడి పరుగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకుని వత్తును, అటు పిమ్మట నీ శిష్యుడనయ్యెదను అనెను. ఏలీయా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుట లేదు కదా. 11 అని పల్కెను. ఎలీషా అరక వద్దకు వెళ్లి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరకుగా వాడివాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలీయాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువు వాక్కు.